ఇవాళ నరేంద్ర మోడీ సభకి సంబంధించి చూస్తే ఎవరి లెక్కలు వాళ్ళయ్యే, ఎవరి అంచనాలు వాళ్ళయ్యే. లోకేష్ చాలా చాలా బాధ్యతాయుతంగా నరేంద్ర మోడీ గారి గురించి సుదీర్ఘమైనటువంటి అభినందనలు, ప్రశంసలు కురిపించారు. అదే సందర్భంలో చంద్రబాబు గారి గురించి అద్భుతంగా చెప్పుకొచ్చారు. మరొక వైపున పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మాట్లాడుకొచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు, చంద్రబాబు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇటు లోకేష్ నా అన్న పవన్ కళ్యాణ్ అంటే నా మంత్రివర్గ సహచరుడు లోకేష్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అదే సందర్భంలో అంటే ఇందులో టిట్ బిట్స్ లాంటివి అనమాట ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో. మరొక వైపున పురంధేశ్వరి గారి పేరుని తక్కువ మంది ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి, అక్కడ రామ్మోహన్ నాయుడిని గుర్తించారు, శ్రీనివాస వర్మని గురించి టచ్ చేసినటువంటి దాఖలా లేదు. మరొక వైపున ఏదైతే నరేంద్ర మోడీ ప్రస్తావనలో చంద్రబాబు గారిని ప్రస్తావించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావించారు, లోకేష్ ప్రస్తావన రాలేదు, పురంధేశ్వరి ప్రస్తావన కూడా రాలేదు. ఈ ఎవరు ఏంటి అక్కడ ఎలాగ జరుగుతాయి సమావేశాలు అనేటటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం. అలాగే విధ్వంసం జరిగింది, రాష్ట్రాన్ని నాశనం చేస్తే గాడిని పెడుతున్నామని చంద్రబాబు నాయుడు, సీఎం రమేష్, లోకేష్ ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. కానీ ఇది పవన్ కళ్యాణ్ అయితే నరేంద్ర మోడీ అలాంటి విధ్వంసం లాంటి ప్రస్తావనలు ఏమీ లేకుండా సాగింది. అభివృద్ధి రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారన్న పాయింట్ చుట్టూతోనే సాగింది.